వెల్కమ్ టు 585 ఐదు ఎక్స్క్లూసివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్లు, ఐదుగురు రిపోర్టర్లు, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 585 ని ఇప్పుడు చూద్దాం. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనలో సంచలన విషయాలు. అభయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో భయంకరమైన నిజాలు. అవేమిటో చూద్దాం. ఒంగోలులో ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియకి బ్రేక్ పడింది. స్లిప్పులు లెక్కించాలని మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు బాలినేని. ఆ డీటెయిల్స్ చూద్దాం. ప్రాణాలు తీసిన సమోసాలు అనకాపల్లిలో ఘోరం. ఫుల్ డీటెయిల్స్ వాటి 585 లో చూద్దాం. ఇక పోలవరం ఫైల్స్ తగ్గడం వెనక అధికారుల నిర్లక్ష్యం ఉందా? ఉన్నతాధికారుల విచారణలో అసలేం తేలింది? చూద్దాం ఈ బులెటిన్ లో. వక్ఫ్ సవరణ బిల్లుకు ముస్లిం నేతల అభ్యంతరం, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? చూద్దాం 585 లో. ఇక ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫున హాజరైన ప్రతినిధులు బాయ్కాట్ చేయడంతో అధికారులు ఈ ప్రక్రియను ఆపేశారు. ఇవాళ ఉదయం అధికారులు ఈవీఎంల రీచెకింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. బాలినేని తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా లెక్కించాలని బాలినేని ప్రతినిధులు పట్టుబట్టారు. దీనికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు లెక్కించడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో బాలినేని తరఫున హాజరైన ప్రతినిధులు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈవీఎం రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మరోవైపు ఈ రీచెకింగ్ పై హైకోర్టులో బాలినేని దాఖలు చేసిన పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు లెక్కించాలంటూ మాజీ మంత్రి బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. బాలినేని తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ ఎలక్షన్ కమిషన్ మాక్ పోలింగ్ పద్ధతిలో ఈవీఎంల చెకింగ్ చేపట్టిందని, అది సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై బుధవారం తమ వాదనలు వినిపిస్తామని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది చెప్పడంతో కోర్టు ఈ కేసు విచారణని రేపటికి వాయిదా వేసింది. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, రీవెరిఫికేషన్ ప్రక్రియ ఎందుకు ఆగిపోయింది? ప్రస్తుతం బాలినేని ఏమంటున్నారు? సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులుగా బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు ఇప్పటికే రీకౌంటింగ్ని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఒంగోలుకు సంబంధించి అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రీకౌంటింగ్ని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే రీకౌంటింగ్కి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం కూడా ఫాలో అవుతూ అందుకు సంబంధించి ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించారు. అయితే ఎన్నికల కమిషన్కి సంబంధించి మాత్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రీకౌంటింగ్ కాకుండా రీవెరిఫికేషన్తో పాటుగా మాక్ పోలింగ్ తరహాలో దీన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి తక్షణమే దాన్ని నిలిపివేసి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. పిటిషన్ కూడా దాఖలు చేశారు. పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. రేపు మరోసారి విచారించబోతోంది. ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎన్నికల కమిషన్ను అన్ని వివరాలను కూడా హైకోర్టు ఎదుట ఉంచాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రధానంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 ఈవీఎంలకు సంబంధించి రీకౌంటింగ్ చేపట్టాలి. అలాగే జరిగినటువంటి కౌంటింగ్కి సంబంధించి వీవీప్యాట్లతో ఉన్నటువంటి స్లిప్లతో సరిపోల్చాలంటూ కూడా ఇప్పటికే బాలినేని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ అధికారులు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను ఆదేశాలకు విరుద్ధంగా కేవలం మాక్ పోలింగ్ తరహాలో రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఏవైతే పోలైనటువంటి ఓటింగ్కి సంబంధించి వీవీప్యాట్లతో ఓట్లను సరిపోల్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతున్నాయి, ఒక అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచి కౌంటింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఏమైనా భిన్నాభిప్రాయాలున్నా, అనుమానాలున్నా కూడా వాటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ఎన్నికల సంఘం పైన ఉన్నది. కాబట్టి అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం పనిచేయాల్సి ఉంటుంది. అధికారులు కూడా అభ్యర్థులకు సంబంధించి ఏమైనటువంటి అభ్యంతరాలను ఏవైతున్నా వాటిని నివృత్తి చేయవలసి ఉంటుంది. కానీ ఆ తరహాలో అధికారులు పనిచేయకుండా కేవలం మాక్ పోలింగ్ తరహాలో రీవెరిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని అడ్డుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో రేపు మరోసారి ఈ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. ఎవరైతే అభ్యర్థులు ఏమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాలంటూ కూడా ఇటు బాలినేని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే వసంత్. రైట్. ఇక పోలవరం ఫైల్స్ తగ్గడం కేసులో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. 4 ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఫైల్స్ తగ్గడం కేసులో ఆధారాలు లభించడంతో 4 సీనియర్ అసిస్టెంట్లపై కలెక్టర్ వేటు వేశారు. 2 డిప్యూటీ తహసీల్దార్లకు షోకాస్ నోటీసులు అందించారు. డిప్యూటీ తహసీల్దార్ వివరణ తర్వాత కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించేది లేదు అన్నారు కలెక్టర్. 4 రోజుల క్రితం పోలవరం ఫైల్స్ దగ్ధమవడం తీవ్ర కలకలం రేపింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి.
అయితే కార్యాలయంలోని అధికారులే ఫైల్స్ ను దహనం చేశారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దాంతో ఘటనా స్థలంలో సగం కాలిపోయిన దస్త్రాలను ధవళేశ్వరం పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్యావి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అందజేసిన పరిహారానికి సంబంధించిన దస్త్రాలుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా కాన్స్పిరెన్సీ ఉంది కాబట్టే కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేశారు. సో అధికారులు ఏం చెప్తున్నారు ఈ విషయమై? అంటే 1984 ఏదైతే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ధ్వంసం చేసినటువంటి చట్టాన్ని ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఏదైతే భూసేకరణ కార్యాలయం ఉంటుందో భూసేకరణ కార్యాలయానికి సంబంధించి 2 రోజుల క్రితం అంటే కొత్తగా వచ్చినటువంటి ఏదైతే బీరువాలు ఉంటాయో కార్యాలయానికి సంబంధించి ఆ బీరువాలు మార్చే క్రమంలోని ఈ ఫైళ్ళన్నీ కూడా పక్కన పెట్టడంతో అక్కడే ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బయటికి తీసుకొచ్చి అవి దగ్ధం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా సీరియస్ అయిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కందుల దుర్గేష్ కూడా నిన్న కార్యాలయానికి వెళ్ళి పూర్తిగా పరిశీలించి అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అధికారుల మీద సీరియస్ అయ్యారు. గతంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా తీరు మార్చుకోవాలంటూ కూడా మొదటి నుంచి ఉమ్మడి నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చాలా అంటే ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పత్రాలు ఏ రకంగా దగ్ధం చేస్తారు, దగ్ధం చేస్తే దానికి సంబంధించినటువంటి అధికారుల్ని ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే పాత పడిపోయినా పట్టించుకునే పేపర్లని కాల్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని అధికారులకు సంబంధించి పర్మిషన్లు తీసుకుంటారు. కానీ ఇలాంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒకవేళ కంప్యూటరైజ్డ్ అయిపోయినప్పటికీ డిజిటల్ అయిపోయినప్పటికీ కూడా ఎందుకు దగ్ధం చేశారనేది మాత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు. వెంటనే 4 అధికారులను సస్పెండ్ చేశారు. మరో 2 అధికారులకు సంబంధించి షోకాజులను నోటీసులు జారీ చేసి దీనికి సమాధానం చెప్పాలని కోరారు. ఎందుకంటే ఏ విషయమైనా సరే చెప్పాలంటే కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారికి స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ ఇప్పటికే ఈ ఘటన మీద సీరియస్ అయిన నేపథ్యంలో రిపోర్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. ప్రస్తుతం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కూడా స్థానికంగా ఉన్నటువంటి ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఈ ఘటన మీద ఫిర్యాదు చేయడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సంబంధించినటువంటి ఏ అధికారి అయినా సరే చర్యలు తీసుకోక తప్పదంటూ కూడా వెంటనే నోటీసులు ఇచ్చి 4 సస్పెండ్ చేయగా 2 షోకాస్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా ధవళేశ్వరం ఇరిగేషన్ సంబంధించిన అధికారులంతా కూడా ప్రస్తుతం అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఇంకా విచారణ కొనసాగుతుందంటూ కూడా స్థానిక డిఎస్పీ కూడా ఈ రోజు వెల్లడించారు. విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి దగ్ధం ఘటనకు సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైన వ్యక్తులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా డిఎస్పీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికారులంతా కూడా ఈ ఘటనపై సీరియస్ గా ఉన్నారు. ఇక తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ముస్లిం నేతలు. ఈ భేటీలో వక్ఫ్ సవరణ బిల్లుపై కీలకంగా చర్చ జరిగింది. వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. మొహమ్మద్ అలీ షబీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ముస్లిం నేతలు పాల్గొన్నారు. అలాగే మత పెద్దలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 22న జేపీసీ తొలి సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. జేపీసీలో 21 మంది ఎంపీలు ఉండగా 10 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఈ భేటీకి బిల్లును వ్యతిరేకిస్తున్న వాళ్లకే ఆహ్వానం అందించారు. మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. నూర్, కొంతమంది ముస్లిం ప్రతినిధులు బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు తెలియజేస్తున్న అభ్యంతరాలేంటి? దేశవ్యాప్తంగా అనేక మంది మత పెద్దలు బిల్లుని స్వాగతిస్తూ వస్తున్నారు. కానీ చాలా వరకు మత పెద్దలు అయితే బిల్లుని టోటల్గా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఒక సందర్భంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎవరైతే స్వాగతించారో వాళ్ళపైన కూడా మండిపడిన పరిస్థితి కూడా మనం దేశవ్యాప్తంగా చూస్తూ వస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సలహాదారుడు ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అలీ షబీర్ నగరంలో ఉన్న మత పెద్దలతో పాటు పలు రాజకీయ పార్టీ ముస్లిం నేతలను ఆయన పిలిపించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మీకున్న అభ్యంతరాలు ఏమున్నాయి, మీరు ఎందుకు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారనేది కూడా ఆయన మత పెద్దలతో పూర్తిగా సమాచారం అయితే తీసుకున్న పరిస్థితి. చాలామంది మత పెద్దలు అయితే ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. మా ప్రాపర్టీస్, మా గుర్తింపుని రద్దు చేస్తున్నారు కాబట్టి బిల్లుని వ్యతిరేకిస్తున్నామనేసి చాలామంది మత పెద్దలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కానీ దేశవ్యాప్తంగా ఏ మత పెద్దలు, ఏ సంస్థలు అయితే బిల్లుని స్వాగతించాయో మొహమ్మద్ అలీ షబీర్ అలాంటి సంస్థలని, అలాంటి మత పెద్దల్ని ఈ ప్రత్యేక సమావేశానికి ఎక్కడ ఆహ్వానించలేదు. కానీ ప్రత్యేకంగా ఈ సమావేశంలో మత పెద్దలు ఒకటే పట్టుబడ్డారు. అసలు తెలంగాణలో ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో అవి కూడా లెక్క తేల్చేయండి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఆస్తులు మనకి ఇచ్చారు. కానీ ఈ మధ్యకాలమే 77,000 ఎకరాల భూములు ఉన్నట్టు కూడా అధికారికంగా మీరు ప్రకటన చేస్తున్న సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మత పెద్దలు అయితే పట్టుబడ్డారు. ఎవరైతే హైదరాబాద్ నగరం నుంచి ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఓటు బ్యాంక్ పైన ప్రత్యేకంగా వాళ్ళ ఒక ఎఫెక్ట్ చూపించే మత
మత పెద్దలే ఈ సమావేశానికి హాజరైన పరిస్థితి. మరోవైపు ముస్లిం పర్సనల్ బోర్డు ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ప్రత్యేకంగా ప్రతి ముస్లిం మత పెద్ద ఒకటే చెప్పొస్తున్నారు, బిల్లుని టోటల్గా వ్యతిరేకిస్తాము. 22వ తేదీ జరగబోయే సమావేశానికి మా అభ్యంతరాలను మీరు పంపించాలనేసి కూడా మత పెద్దలు ఈ సమావేశంలో మహమ్మద్ అలీ షబ్బీర్ దృష్టిలోకి తీసుకొచ్చిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ 5 at 5. ఒకనే ఉండండి. TV9.